అన్ని సొల్లు కబుర్లే మచ్చా. తక్కువ లేదు ఏమీ లేదు. అంత బొక్క. ఒక టీషర్ట్ 500 పైన పెట్టుకున్నాను. నువ్వు ఒక టీషర్ట్, ఆ జాకెట్ 2500, ఆ టీషర్ట్ ప్రింటెడ్ 2000 రూపాయలు మచ్చా. నువ్వు పెట్టుకుంటావా? నేనైతే కొన్నా మచ్చా, సారీ మచ్చా. నేను బట్టలు కొనుక్కోవడానికి అయితే ఈరోజు ఒక చోటుకి వెళ్తున్నాను. ఇది బెంగళూరులోనే ఉందన్నమాట. సో వీడియోని పూర్తిగా చూడు, నీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి పోతున్నాను అనేసి, ఏం తీసుకోబోతున్నాను అనేసి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మచ్చా. లాస్ట్ వరకు చూడు మచ్చా, ఓకేనా మచ్చా? మహాదేవ్పురాలో అయితే దిగేసినాము. ఇప్పుడు మహాదేవ్పురా నుంచి వైట్ ఫీల్డ్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట 2 కిలోమీటర్లు. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర ఉంది. నేను మళ్ళీ బస్సులో వెళ్ళాలంటే టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. డైరెక్ట్ బస్ అయితే లేదు, లేకపోతే ర్యాపిడో బుక్ చేయాలి. మనకు అంత అవసరం లేదు, 2 కిలోమీటర్లే కదా, నడిచిపోదాం. లేకపోతే మచ్చా మచ్చా నా వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కాసాబ్లాంకా డిఎన్ఆర్ అంట. మచ్చా లైఫ్లో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు రోడ్డు మీద కాదు, అలా పైన కూడా ఉండాలన్నమాట. వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇప్పుడు చూడు, మనము 1 కిలోమీటర్ వచ్చింటాము. సో ఇంకా 1 కిలోమీటర్ అయితే నడవాలి, సరేనా? చాలా బోరింగ్గా ఉంది. అంటే ట్రాఫిక్, బండ్లు అన్నీ పోతూనే ఉన్నాయి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా మచ్చా. మొత్తానికి కొరియన్ క్లోతింగ్ దగ్గర అయితే వచ్చేసాను. ఇక్కడ నువ్వు నా వెనకాల చూసుకోవచ్చు, అది రివర్స్లో ఉంది, పర్లేదు. నేను 2nd ఫ్లోర్కి వెళ్తాను. 2nd ఫ్లోర్ పోయిన తర్వాత అక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో నీకు నేను చూపిస్తాను మచ్చా. స్టే కనెక్టెడ్, ఓకే? మచ్చా ఇదే అనమాట కొరియన్ క్లోతింగ్. నేను లోపలే ఉన్నాను. ఏమే మచ్చా, రేట్లు అయితే చాలా కాస్తుంది మచ్చా. నేను ఏమో అనుకోని వస్తే వాడబ్బా ఈ టీషర్ట్ చూడు, ఈ టీషర్ట్ అంట 500 ఉంది మచ్చా. వాడబ్బా ఈ టీషర్ట్ చూడు, జోరో టీషర్ట్ 600 రూపాయలు మచ్చా. వాడేమ్మా ఇది కూడా 600 రూపాయలు మామ. ఈ టీషర్ట్ అయితే నాకు చాలా నచ్చింది, కానీ 600 ఉంది మామ. ఇక్కడ ప్లెయిన్ షర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దీని రేట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది మామ. ఖచ్చితంగా చాలా ఎక్కువ మామ. ఇది మామ కొరియన్ క్లోతింగ్ అంటారు. ఈ టీషర్ట్ చూడు, ఇది చూడు, నీకు చూపిస్తా చూడు. టీషర్ట్ చూడు, ఇది చూడు. ఈ టీషర్ట్లు అన్నీ చూడు. ఏమి నీకు ఇది ఎంతో చెప్తా మళ్ళీ లాస్ట్లో. డిజైన్ ప్యాటర్న్లు అయితే కొత్తగానే ఉన్నాయి మాచా, కానీ ఏదో ఫిట్టింగ్ ఉంది. నేను నీకు చెప్తా, టెన్షన్ పడద్దు, చెప్తా. అటు వీడియో అంతా చూడు. ఇది బాగుందా? చూడు, ఇది పింక్ కలర్లో ఉంది, మనకు అసలు సెట్ కాదు. వైట్ ఉంది మచ్చా. డిజైన్లో ప్యాటర్న్ అయితే కొత్తగా ఉన్నాయి మచ్చా. ఇది చూడు, సరేనా? ఇది చూడు, డిజైన్లు అన్నీ కొత్తవే, అన్నీ కొత్తవే. ఇక్కడ చూడు, ఈ జాకెట్ చూడు, బాగుంది జాకెట్. నాకు అన్నిటికంటే ఈ జాకెట్ బాగా నచ్చింది మచ్చా. సరిగ్గా ఉంది కదా జాకెట్, వేరే లెవెల్లో ఉంది. కానీ అన్నిటికీ ఒక మూల కారణం ఉంటుంది, నేను ఎందుకు కొనలేదు. చూడు మచ్చా, షర్ట్లు అన్నీ బాగున్నాయి మచ్చా, ఏం తగ్గేదేలే, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఇంతకుముందు చూసినావే ఆ టీషర్ట్లు, ఆ జాకెట్లు, ఆ టీషర్ట్ ఎంతో తెలుసా? ఆ టీషర్ట్లు అన్నీ నేను చూపించింది
2000 మచా. ఒక్క టీ షర్టు 2000 రూపాయలు మచా. ఇది చూడు మచా, 2500 రూపాయలు మచా. నేను చూపించిన జాకెట్ ఇది మచా. నీకెంతో కానీ నాకైతే చాలా ఎక్కువ మచా. 900 మచా. ఓడమ్మా ఓడమ్మా. ఈ షర్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఈ షర్ట్ చూడు 600 అంట. ఇది కూడా బాగానే ఉంది మచా షర్ట్, కానీ ఇది చూడు 700 అంట. మచా మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగుంది మచా ఓవరాల్గా చెప్పాలంటే. కానీ ఏం బా అంటే తక్కువ తక్కువ తక్కువ, చవక 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 అని చెప్పి ఇల్లు ఏమే అర్థమైందా? అర్థమైన వాళ్ళకి అర్థమై ఉంటుంది, కానీ అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చెప్తాను చూడు, రేటు చాలా ఎక్కువ మచా, చాలా ఎక్కువ మచా. నేనైతే ఒక్కటి కూడా కొనలేను మచా ఇక్కడ ప్రస్తుతానికి. ఫ్యూచర్లో చూద్దాం ఇన్షాల్లా, సరేనా? మొత్తానికి కొరియన్ క్లోతింగ్ బ్లాగ్ అయితే ఇక్కడితో సమాప్తం అవుతుంది మచా. అన్ని సొల్లు కబుర్లే మచా, తక్కువ లేదు ఏమీ లేదు. అంత బొక్క. ఒక టీ షర్ట్ 500 పైన పెట్టి కొనాలి నువ్వు ఒక టీ షర్టు. ఆ జాకెట్ 2500, ఆ టీ షర్టు ప్రింటెడ్ 2000 రూపాయలు మచా. నువ్వు పెట్టుకుంటావా? నేనైతే కొన్నా మచా, సారీ. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి మచా, బయలుదేరదామని బయటికి వస్తే ఓడబ్బా వర్షం రా. వర్షం వర్షం నిండుగా మబ్బుల ఘర్షణ అన్నట్టుగా అయిపోయింది మచా. కొరియన్ 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 క్లోతింగ్ అని చాలా చెప్పారు మచా మీరు. నేను ఏదో అవస్థపడిపోయాను. దానికోసం స్నానం చేసుకొని మంచి బట్టలు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇప్పుడు చూస్తే టైం వేస్ట్, టికెట్ వేస్ట్, నేను నడుచుకొచ్చిన దానికి నా ఎనర్జీ వేస్ట్, అన్నీ వేస్ట్. కాబట్టి ఈ వ్లాగ్ ఏం నాకు అంత నచ్చలేదు, పెద్ద ఇంట్రెస్టింగ్ కూడా లేదు నాకు కూడా. కానీ నేను ఏదో చూపిద్దామనేసి అయితే నా ప్రయత్నం చేశాను, కానీ మొత్తం ఉల్టా అయిపోయింది మజా. అక్కడికి పోయి చూస్తే ఏది మనం కొనుక్కునే ప్రైస్లో అయితే లేదు, ఏమి కూడా నేను తీసుకునే అంత ప్రైజ్లో లేవులే మచా. నేనైతే కొనుక్కోలేను మచా. నీకు అంత ఓపిక ఉంటే నేను చూపించాను కదా డిజైన్లో, అవే ఉండేది. నీకు కావాలంటే నువ్వు పోయి కొనుక్కో మచా, అంతేనా? సరేనా? దానికి పోయి ఇంకేం లేదు. ఇంకా నేను నేరుగా నా రూమ్కి పోతాను, పోయి తినేసి పనుకుంటాను, అంతే. ఇంకేం చేయలేను. ఊరికే నా టైం వేస్ట్ అయింది ఈరోజు. బ్లాగ్ ఏమన్నా ఖచ్చితంగా నచ్చింటే, నచ్చుతుందిలే, నేను ఇంతసేపు నడిచి నీకు ఇంత చూపించాను కదా. సో షేర్ చేస్తావో చేయవో నాకు తెలియదు మచా. లైక్ చెయ్యి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకో, ఫాలో చేసుకో మచా. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి, సరేనా? నో డౌట్. థ్యాంక్ యూ మచా, బాయ్.